అమ్మాయి కస్టమర్కి పిజ్జా తీసుకొచ్చి పెట్టి, చేతి మీద నేను మీకు నా చేత్తో తినిపిస్తా అని చూపిస్తుంది. అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మేడం నేను ఈ రెస్టారెంట్కి చాలా రోజుల నుండి వస్తున్నా, ఈ సర్వీస్ ఎప్పుడూ చూడలేదు అంటే, ఇది చాలా లిమిటెడ్ ఆఫర్ సార్, రెగ్యులర్ కస్టమర్స్కి మాత్రమే ఇస్తాం అంటుంది. అలా అయితే ఈ సర్వీస్ పిజ్జా కొన్న రేట్లో చేస్తారా, లేదంటే ఇంకా డబ్బులు కట్టాలా అంటాడు. ఈ సర్వీస్కి ఇంకో 5,000 కట్టాలి సార్ అంటుంది. ఇవిగో డబ్బులు అని ఇచ్చి, సర్వీస్ ఇక్కడ చేస్తారా లేదంటే వేరే ప్లేస్ అంటాడు. ఇలాంటివి ఇక్కడ చేయకూడదు సార్, మీరే చెప్పండి ఎక్కడికి వెళ్దామో అంటుంది. అతను ఆలోచించి, పార్కింగ్లో నా కార్ ఉంది, కార్లో అయితే మంచి మజా వస్తుంది అంటాడు. సరే సార్ అంటే, అతను లేచి వెళ్తాడు. కార్లో ఆమె తినిపిస్తుంటే, ఆమె చెయ్యిని పక్కకి తోసేసి, ఈ రెస్టారెంట్లో మీకు ఇదే లాస్ట్ సర్వీస్ అవుతుంది, మీరు వేరే జాబ్ చూసుకోండి అంటాడు. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు, మీలో ఎంతమందికి పాలు తాగటం అంటే ఇష్టం ఉండదో, వాళ్ళు వీడియోకి లైక్ చేసి, పాలు తాగితే వాంతులు కక్కుకునే వాళ్ళు కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమందికి పాల ఎలర్జీ ఉందో. ఈ రెస్టారెంట్ ఓనర్ని నేను, నా రెస్టారెంట్లో ఇలాంటి పనులు చేస్తావా, నీకు ఎక్కడా ఉద్యోగం రాకుండా నేను చూసుకుంటా అంటాడు.